आने वाले हफ्ते में मैं खुद आप लोगों के साथ अनशन पर बैठूंगा। पुलिस के गुंडे यहाँ आए, सोनम सर को घसीटकर गाली गलौज करके लेकर गए। सोनम जी को पुलिस वाले ने गाली भी दिया, चल तेरा बहुत हो गया, चल उठ के अभी तेरा हम लोग हुकूमत सही करेंगे। संसद भवन उखाड़ दिया जाएगा, संसद भवन उखाड़ दिया जाएगा और इस्तीफा नहीं मिला तो। मोदी डर क्यों रहे हैं, सामने क्यों नहीं आ रहे हैं? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే మీ డైలీ రొటీనా? అసలు దేశంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? 20 రోజుల నుంచి ఢిల్లీ అట్టుడికిపోతుంది. దాని వెనక రీజన్ ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో ఫుల్ గా చూడండి, మీకు ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. అందరికీ నమస్కారం, సింగిల్ సింహం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేను మీ సింహం సైనింగ్ ఇన్. సోనం వాంగ్చుక్. అసలు ఎవరు ఈ సోనం వాంగ్చుక్? చైనీస్ నూడిల్స్ ఎక్స్పర్ట్ అనుకుంటున్నారా? కాదు, ఇతను ఒక ఎన్జిఓ ఫౌండర్. అలానే ఇప్పుడు సోనం వాంగ్చుక్ గత 20 రోజుల నుంచి ఢిల్లీలో అమర్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? సోనం వాంగ్చుక్ 20 డేస్ నుంచి ఢిల్లీలో చేస్తున్న అమర్ నిరాహార దీక్ష ఒక వోల్కెనో లాగా ఎరప్ట్ అయింది. గత 20 డేస్గా ఢిల్లీ అట్టుడికిపోతుంది. పోలీస్, పారామిలిటరీ ఫోర్సెస్, అలాగే సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ కలిసి ప్రొటెస్టర్స్ పైన, స్టూడెంట్స్ పైన, అలానే అక్కడికి వచ్చినటువంటి పీపుల్ పైన లాఠీ చార్జెస్, టియర్ బాంబ్స్, అలానే స్మోక్ బాంబ్స్ వేసేదాకా ఈ ప్రొటెస్ట్ చాలా పైకి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు ఈ ప్రొటెస్ట్ అని తెలియదంటే ఇది ఎరప్ట్ అయిన వాల్కానో ఎరప్షన్కి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయాలి అతని పదవికి అనే విధంగా ఇది చేరింది. फिर एक आदमी उठा ना बंदूक ना तलवार, बस भूखा पेट और सच्चाई यही उसका हथियार। 20 दिन 20 रातें जिस्म टूटा पर ना झुका, उसकी खामोशी में वो शोर था जो दिल्ली तक गूंजा। सोनम की भूख ने पूछा कब तक सोते रहोगे, बच्चों के सपने बिखरे रहे कब तक देखते रहोगे। अब सिस्टम को तोड़ना है, जब से उखाड़ना है, पूरा सिस्टम अच्छे को खा जाता यही तो समझना है। సోనం వాంగ్చుక్ అని ఒక 3 డిమాండ్స్ పెట్టారు. ఆయన ఫస్ట్ డిమాండ్, నీట్ పేపర్ లీక్ అయినందుకు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అపాలజీ చెప్పాలి. డిమాండ్ నెంబర్ 2, ఈ నీట్ పేపర్ లీక్ ఇష్యూ గురించి మన పార్లమెంట్లో ఒక సంపూర్ణ చర్చ జరగాలి. అలాగే డిమాండ్ నెంబర్ 3, మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఈ 3 డిమాండ్స్ అయితే సోనం వాంగ్చుక్ పెట్టి అమర్ నిరాహార దీక్షలో కూర్చున్నాడు. ఈ ఇష్యూస్ అన్నిటికీ వెనక దాగి ఉన్న రీజన్ ఒక్కటే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం వల్ల 20 మంది పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. అలాగే ఎంతో మంది పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఈ డిప్రెషన్ని నిరసిస్తూనే మన సోనం వాంగ్చుక్ అమర్ నిరాహార దీక్ష కూర్చున్నారు. పవర్ ఆఫ్ ప్రొటెస్ట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ డెమోక్రసీ. అలానే ఇన్కాంపిటెంట్ అండ్ మినిస్టర్స్ కానీ, అథారిటీస్ కానీ జస్ట్ మియర్ రిజిగ్నేషన్ వల్ల మన దేశంలో ఏం మార్పు అవ్వదు. ఈ నీట్ పేపర్ లీక్ అనేది జస్ట్ ఒక సిమ్టమ్ మాత్రమే, కానీ దాని వెనక దాగున్న మేజర్ ప్రాబ్లం కరప్టెడ్ మెడికల్ సిస్టమ్. ఈ కరప్టెడ్ మెడికల్ సిస్టమ్ ఎలా తయారైందంటే కొన్ని వేల కోట్ల మాఫియాల తయారైంది. Chance to become a doctor comes at a price. MBBS seats for 25 to 30 lakh. Doctor among 4 arrested in fake admission scam. डिमांड और सप्लाई के बीच का यही गैप मेडिकल माफिया को पनपने का मौका दे रही है. ఈ వీడియోలో మనం 4 ప్రశ్నలకైతే సమాధానం వెతుకుదాం. ప్రశ్నలన్నీ అయిపోయేసరికి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఈ మెడికల్ క్రైసిస్ అంటే ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, ఈ మెడికల్ క్రైసిస్ని మాఫియా ఏ విధంగా క్యాష్ చేసుకుంటుంది, కొన్ని వేల కోట్ల బిజినెస్గా ఎలా మార్చుకుంది? వింటున్నారా? కొన్ని వేల కోట్ల బిజినెస్గా. అలాగే నెంబర్ 3, ఈ మెడికల్ మాఫియా మెడికల్ క్రైసిస్ వల్ల మన దేశంలో పీపుల్ కానీ, డాక్టర్ కానీ, అలాగే మిగతా వాళ్ళు కానీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. అండ్ నెంబర్ 4, దీనికి మనం ఏమైనా సొల్యూషన్స్ ఇవ్వగలమా? ఇస్తే అవేంటి? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఈ మెడికల్ సీట్స్, స్కామ్, ఎగ్జామ్ అండ్ మాఫియా గురించి మాట్లాడే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం. ఇండియాలో ఎనఫ్ డాక్టర్స్ ఉన్నారా? గవర్నమెంట్ చెప్తుంది ఎస్ అండ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు నో. గవర్నమెంట్ ఏమంటుందంటే WHO రికమెండేషన్ ఏదైతే ఉందో 1000 మంది ప్రజలకి ఒక డాక్టర్ ఉండాలని. ఎస్, మా దగ్గర 811 మందికే ఒక డాక్టర్ ఉన్నారు. సో వీఆర్ అఫీషియల్లీ స్టేటింగ్ దట్ మా దగ్గర WHO రికమెండేషన్ ప్రకారం డాక్టర్ ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.
అదేంటో తెలుసా? మన దేశంలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్, న్యూరోపతి డాక్టర్స్, సిద్ధ డాక్టర్స్, యునాని, యోగా ఇట్లా అందరు డాక్టర్స్ని ఇంక్లూడ్ చేస్తేనే ఆ 8:11 రేషియో వచ్చింది. ఒకవేళ వీళ్ళందరినీ తీసేసి మనకు కావాల్సిన అలోపతి డాక్టర్స్, అంటే మనకి ఏదైనా కార్డియాక్ ఇష్యూస్ అయినా, మీ ఇంట్లో పిల్లలకి ఎమర్జెన్సీ అయినా, అలోపతిక్ డాక్టర్స్ రేషియో 1000కి ఒకరు కాదు కదా, 1500కి ఒకరు దొరికేదానికే కష్టమైపోతుంది. డాక్టర్ వికే పాల్, నీతి ఆయోగ్ మెంబర్, ఆయన చెప్పిన విషయం ఏంటంటే మన WHO పెట్టిన రూల్ 1000 మంది ప్రజలకు ఒక డాక్టర్ ఉండాలనేది జస్ట్ ఫర్ పూర్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్కి మాత్రమే, అంటే పేద దేశాలకు మాత్రమే. కానీ టు బి ఎ డెవలప్డ్ నేషన్, ఒక డెవలప్డ్ కంట్రీ లైక్ ఇండియాకి మాత్రం కనీసం 1000 మందికి 3 నుంచి 4 డాక్టర్లు ఉండాలి. ఇది మీరు 142 కోట్ల మంది ప్రజలకు స్కేల్ చేసి చూస్తే మనకి 4,20,00,000 మంది డాక్టర్లు అయితే కావాలి. కానీ మన దేశంలో ప్రజెంట్ 1,20,00,000 మంది డాక్టర్లే ఉన్నారు. దీనికి మీరు చూస్తే మనకు అటు ఇటు 3 కోట్ల మంది డాక్టర్లు షార్టేజ్లో ఉన్నారు. ఇది ఇండియా ఫేస్ చేస్తున్న అండ్ చేయాల్సిన మేజర్ ప్రాబ్లం. ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇక మన దేశంలో స్పెషలిస్టుల పరిస్థితి అంటారా, ఇంకా దారుణం. ఇంకా మనకి సర్జన్స్ అయితే నెక్స్ట్ 34 ఇయర్స్కి కూడా ఇంకా షార్ట్లోనే ఉన్నారు. అలానే కార్డియాలజిస్టులు అయితే నెక్స్ట్ 84 ఇయర్స్కి కూడా ఇంకా షార్ట్లోనే ఉన్నారు. కాబట్టి మనకి డాక్టర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి వెంటనే మెడికల్ సీట్లు పెంచి టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఎక్కువ డాక్టర్ సీట్లు కల్పించి వాళ్ళని అందరినీ డాక్టర్ని చేస్తే మనకి ప్రాబ్లం సొల్యూషన్ దొరికేసింది అనుకుంటున్నారా? అక్కడే ఆగండి. ఈ సొల్యూషన్ ఎతికే ముందు అసలు ఇండియాలో ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి గ్రాఫ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024 తీసుకుంటే గ్రేటర్ దెన్ 13 lakh స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఫర్ నీట్, బట్ ఎన్ని MBBS సీట్స్ వెయిటింగ్ ఫర్ దెమ్ తెలుసా? నాట్ ఈవెన్ 2 lakhs, అంటే 12 lakhs మెంబర్స్ రిజెక్ట్ అయిపోయారు. ఈ గ్రాఫ్ చూడండి ఏం చెప్తుందో. ఇయర్ బై ఇయర్ వైడనింగ్ అయితే ఎలా పెరుగుతుందో ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ సెకండ్ గ్రాఫ్ చూడండి, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇండియా ఈజ్ ప్రొడ్యూసింగ్ 4.1 మెడికల్ గ్రాడ్యుయేట్స్ అవుట్ ఆఫ్ 1 lakh పీపుల్, విచ్ ఈస్ వెరీ లో కంపేర్ టు అదర్ కంట్రీస్. అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే మన రేషియో చాలా తక్కువ ఉంది. ఫర్ ఎవ్రీ 3 MBBS గ్రాడ్యుయేట్స్ ఓన్లీ 2 PG సీట్సే మన దేశంలో అవైలబుల్గా ఉన్నాయి. అంటే 33% ఆఫ్ ది MBBS గ్రాడ్యుయేట్స్కి స్టిల్ టాలెంట్ ఉన్న PG సీట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు పీజీలు చేయలేకపోతున్నారు. అంటే మనకి స్పెషలిస్టులు దాని ద్వారా తగ్గిపోతున్నారు. ఇది ఇండియా ఫేస్ చేస్తున్న మేజర్ సెట్ బ్యాక్. అరే ఏంట్రా ఇది? ది క్వశ్చన్ ఈస్ వై? ఏంటి షాకింగ్గా ఉందా ఇదంతా విన్న తర్వాత? ఇక్కడే ఉందండి మెడికల్ మాఫియా. అసలు ఇండియాలో మెడికల్ సీట్లు అమ్మడం ఇల్లీగల్. అంటే మెడికల్ సీట్లు అమ్మడానికి అసలు ఉండవు ఇండియాలో. కానీ ఈ కాలేజెస్ వాళ్ళు ఎలా మెడికల్ సీట్లు అమ్ముతారో మీకు తెలుసా? దాని గురించి ఇప్పుడు చూద్దాం. మీకు నీట్లో బెస్ట్ మార్క్స్ వస్తే 3 lakhs to 5 lakhs per yearతో మీకు ఫ్రీ నార్మల్ సీట్ అనేది వస్తుంది. ఒకవేళ నీట్లో యావరేజ్ మార్క్స్ వస్తే 15 lakhs to 20 lakhs per yearతో మీకు B కేటగిరీలో సీట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు అసలు నీట్లో మార్కులే రాలేదు, ఇక్కడ ర్యాంకులతో పని లేదు, జస్ట్ రేట్తోనే పని. మీకు MBBS అయితే 1 crore, PG అయితే 3 crores సీట్ అయితే అమ్ముతారు. ఇక్కడే మాఫియా ఉంది. ఈ కాలేజెస్ అన్నిటిని మానిటర్ చేయడానికే నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేస్తుంది? కాలేజెస్కి అప్రూవల్స్ కానీ, అలానే సర్ప్రైజ్ విజిట్స్ కానీ, చెక్ కానీ, గైడ్ లైన్స్ కానీ అన్నిటినీ చేస్తుంది. మరి సమ్వేర్ డౌన్ ద లైన్ కాంప్రమైజెస్ ఆర్ హ్యాపెనింగ్. ఇది నేను చెప్పడం కాదు, CBI చెప్పింది. ఎక్కడో తెలియదు కానీ కాంప్రమైజెస్ అయితే సీక్రెట్ ఆఫ్ ది సెక్టర్లో జరుగుతున్నాయి. ఇదంతా నీకు తెలుసు, నాకు తెలుసు, CBIకి మరియు పొలిటీషియన్స్ కూడా తెలుసు. కానీ ఈ ప్రాబ్లం మనం ఎందుకు ఫిక్స్ చేయట్లేదు? ఏమో లాట్స్ ఆఫ్ పొలిటీషియన్స్ ఈ కాలేజెస్ రన్ చేస్తున్నారా, లేదంటే కొనే వాళ్ళల్లోనే మీరు నేను ఉన్నావా? ఏమో నాకైతే తెలీదు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మన దేశంలో ఈ మాఫియా వల్ల స్టూడెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ప్రజలు కానీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? నెంబర్ 1, నెంబర్ ఆఫ్ సీట్స్. నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది మన దేశంలో ఇంక్రీజ్ కాకపోవడం వల్ల పర్ పీపుల్కి డాక్టర్ రేషియో చాలా తక్కువ ఉంది. WHO స్టాండర్డ్స్ ప్రకారం కూడా లేదు. అంటే మనకి ఇంకా నెంబర్ ఆఫ్ డాక్టర్స్ రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది. కానీ రెండోది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ కూడా మనకి లేరు. ఎందుకంటే ఇలా సీట్లు అమ్ముకోవడం, ఇట్లా సీట్లు కొనుక్కోవడం వల్ల బెటర్ క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లా. దీనివల్ల ఎట్టకేలకి ఏమవుతుంది? ప్రజల హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇవి మన ప్రజలు, డాక్టర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం. ప్రజలు, డాక్టర్స్ ఎప్పుడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో ఆటోమేటిక్గా దేశం కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 4, ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయగలం? దీన్ని మనం 4 రకాలుగా ఆలోచిద్దాం. నెంబర్ 1, పేపర్ అనేది లీక్ అయింది. ఎస్, గవర్నమెంట్ షుడ్ యాక్సెప్ట్ పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ని ఏదో సమ్ అన్కరప్టెడ్ థింగ్
కరప్టెడ్ థింగ్ ఎక్కడో జరిగింది, సమ్వేర్ డౌన్ ద లైన్ సిస్టంలో ఒక ఎర్రర్ ఉంది, ఈ ఎర్రర్ వల్లే ఇది జరిగింది అని గవర్నమెంట్ అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేసి రెగ్యులేషన్స్ని స్ట్రిక్ట్గా చేసి సీనియర్ లెవెల్ అథారిటీ నుంచి ఎక్కువ మానిటరింగ్ చేస్తే ఇంకా ఇట్లాంటి పేపర్ లీక్లు ఉండవు. నెంబర్ 2, సీట్లు ఏదో విధంగా పెంచి డాక్టర్ టు పీపుల్ రేషియో మన దేశంలో పెరిగితే, అంటే యూఎన్ చెప్పినట్టు, నీతి ఆయోగ్ చైర్మన్ డాక్టర్ వికే పాల్ గారు చెప్పినట్టు 1000 మందికి 3 to 4 డాక్టర్స్ ఉంటే మనకి ప్రజలకు కానీ ఈ సమస్య ఉండదు. ఎక్కువ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు, హెల్త్ కేర్ కూడా బెస్ట్గా ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఎక్కువ స్ట్రిక్ట్ మానిటరింగ్ చేయటం ఈ కాలేజీలని. అలాగే మానిటరింగ్తో పాటు వాళ్ళ గైడ్లైన్స్ కానీ, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ చూసినప్పుడు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. దానివల్ల ప్రజలకు చాలా హెల్ప్ అవుతుంది. దీని మీద వాయిసెస్ రైజ్ చేయాలి, దీని మీద డిస్కషన్స్ జరగాలి. అంతేగాని మీరు ఒక పర్సన్ ఆర్ మినిస్టర్ రిజైన్ చేయడం వల్ల చేంజ్ ఇస్ నథింగ్. వీళ్ళు కూడా ఈ విధంగా మాస్ ప్రొటెస్ట్ల ద్వారా కంటే సిస్టమిక్ చేంజెస్ గురించి ట్రై చేయండి అని చెప్పి ఫైట్ చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే అపోజిషన్ పార్టీస్ కానీ వేరే వేరే పొలిటికల్ పార్టీస్ కూడా వచ్చి ఈ ఇష్యూని క్యాష్ చేసుకొని వాళ్ళకి మైలేజీ పెంచుకుందామని కూడా చూస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ అభిప్రాయాలన్నీ పక్కన పెడితే మనకు కావాల్సింది సిస్టమిక్ చేంజెస్. ఎప్పుడైతే సిస్టమిక్ చేంజెస్ డెవలప్ అవుతాయో సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి, సొసైటీ వే ఫార్వర్డ్ అవ్వడానికి చాలా ఈజీగా అవకాశం ఉంటుంది. మన రానా లీడర్ సినిమాలో చెప్పినట్టు చెప్పాలంటే వ్యక్తుల్లో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. సో ఇదైతే ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సింహం, సైనింగ్ ఆఫ్.